సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ స్కూల్లో నిబంధనలకు విరుద్ధంగా నోట్బుక్ల అమ్మకాల వ్యవహారంపై ఏబీవీపీ ఫిర్యాదుతో మియో బండారి మనీలా తనిఖీ చేసింది. స్కూల్ పేరుతో విక్రయిస్తున్న నోట్బుక్లను మండల ఎంఈఓ మనీలా సీజ్ చేసింది. దీంతో ఏబీవీపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విద్యాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిగాయా అనేదానిపై విచారణ ప్రారంభించారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని మండల ఎంఈఓ వెల్లడిచారు. దీంతో విద్యార్థులకు నోట్బుక్ల విక్రయాలపై విద్యాశాఖ దృష్టి సాధించింది. రైస్ పేరు మీద, స్కూల్ ఫీజు పేరు మీద, వ్యాన్ పేరు మీద, ఈరోజు డొనేషన్ల పేరు మీద అధిక ఫీజులు వసూలు చేసి పేదల రక్తం తాగుతున్నటువంటి ఆల్ ఫోర్ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని మీకు సిద్దిపేట జిల్లా హాస్టల్ కేంద్రంగా నా బాధ్యత. ఈరోజు ఉష్ణమ శాఖలో ఈ ఆల్ ఫోర్ స్కూల్ ఏదైతే ఉందో ఇది ఇప్పటికీ చాలాసార్లు ఇప్పటికీ స్కూల్లో పట్టుకోవడం జరిగింది. పోయినసారి సుధా ఈ స్కూల్లో బుక్కులు పట్టుకోవడం జరిగింది. ఎంతకి మించి దిగజారి ఈ ప్రభుత్వం ఈ ఏదైతే ఈ ఆల్ ఫోర్ స్కూల్ ఉందో ఇది విద్యార్థుల రక్తం తాగుతూ ఈ ఫీజులు వసూలు చేయడమే కాకుండా విద్యార్థుల రక్తం తాగుతూ వాళ్ళ ప్రాణాలకు కూడా ఏనగడకుండా మన ప్రాణాలు తీసే విధంగా ఇలాంటి బుక్కులు బట్టలు ఇవన్నీ అమ్ముతూ వాళ్ళకి ఏదైతే వాళ్ళ పేరెంట్స్ రక్తం తాగుతూ ఉంది ఈ ఆల్ ఫోర్ స్కూల్ యాజమాన్యం. వాళ్ళు ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటారు, మరి పిల్లలు ఎందుకు పెట్టుకోవడం? ట్రైనింగ్ తీసుకుంటారు, పెట్టి ఆల్ఫోన్ పెట్టి ఇప్పుడే స్కూల్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి మేడం. ఇక్కడ జీతంలో బస్సు రెడ్డి కాలేజ్ ఉంది మేడం. వ్యాన్లో ఉన్నాయి, వ్యాన్ ఇచ్చేది మేడం. మూడు నాలుగు సార్లు దొరకబట్టినాం ఇదే స్కూల్లో. ఇప్పటికి వీళ్ళ ఫీజులు ఏదైతే రిజిస్టర్ ఉంటాయో వీళ్ళ ఫీజులు చూడండి, అధిక ఫీజులు పేద పిల్లలు ఎట్లా కాకుండా ప్రభుత్వ స్కూల్ అదే అక్కనపేట మండలం గౌరెల్లి బాత్రూమ్ అన్ని కట్టించి పెట్టింది. ఒకసారికి రిపోర్ట్ పంపిస్తాం తదుపరి చర్యలకు. ప్రజెంట్ అయితే మొత్తం సీజ్ చేస్తాం. వేద్దాం మనమే ఇక్కడ అక్కడ ఎంఆర్సీ తీసుకెళ్దాం.